ఇక రాజకీయ నాయకుల భాష గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో సార్. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుకుంటున్న మాటలు, నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు, ఇది రేవంత్ అన్న మాట. సీఎం ఏం పీకడానికి పోయావు మేడిగడ్డ అని చెప్పి నల్గొండ సభలో కేసీఆర్ అన్నమాట. సో రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడారు సార్, కేసీఆర్ ప్రజలు నీ ప్యాంటు ఊడబెరికారు, మేము అంగీని ఊడబెరుగుతాం, సీఎంను ఏం పీకడానికి పోయిండ్రు అంటావా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు అనుకుంటూ ఉన్నారు సార్. ఈ భాష మీద ఏంటి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎవరు దోషి అని నిర్ధారించలేము సార్. సో ఇందులో ఎవరు అతీతము, ఎవరు పునీతము, ఎవరు పవిత్రము అని ఏమీ అనలేము. దీనికి ఆరిజిన్ ఎక్కడ అని కూడా చర్చలో ఉపయోగం లేదు. ఎందుకంటే ఇందులో ఎవరు మొదలు పెట్టారు ఈ తిట్ల పురాణాన్ని అంటే ప్రయోజనం కూడా లేదు. అందువల్ల భాష ఆ స్థాయిలో ఉండడమే కాదు, దాని ప్రభావం ఏంటి అంటే సమాజంలో ఉండే ఒక జనరల్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్ కూడా తగ్గిపోతుంది. అంటే ప్రజా సమస్యలపైన, తెలంగాణ అభివృద్ధి అంశాలపైన జరగాల్సిన పబ్లిక్ డిస్కోర్సు, పొలిటికల్ డిస్కోర్స్ కాస్త పర్సనలైజ్ అయిపోయి ట్రివియలైజ్ అయిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ప్రజలకు నష్టం, సమాజానికి నష్టం. ఇది కేసీఆర్ మొదలు పెడితే నేను రియాక్ట్ అవుతున్నాను రేవంత్ అనొచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడతాడు అని బీఆర్ఎస్ అనొచ్చు. బట్ ఇందులో ఎవరు దోషి, ఎవరు నిర్దోషి, ఎవరు మొదలు పెట్టారనే జోలికి వెళ్ళడం కన్నా ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రాజకీయ పార్టీలకు ఏమైనా ఉపయోగమా అది వాళ్ళు చూసుకోవాలి. కానీ పబ్లిక్ డిస్కోర్స్ లెవెల్ను కనుక, క్వాలిటీని కనుక తగ్గిస్తే సమాజానికి మాత్రం తీవ్ర నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నా సలహా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్ పైన ఎంత అగ్రెసివ్గా అటాక్ చేస్తే కేసీఆర్ను వ్యతిరేకించే ఓటర్లు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యారు. ఆ పని భారతీయ జనతా పార్టీ కూడా చేసింది. బండి సంజయ్ నాయకత్వంలో బండి సంజయ్ బీజేపీ వెనకాలకు కూడా ర్యాలీ అయ్యారు. కానీ బండి సంజయ్ని మధ్యలో అర్ధాంతరంగా వాళ్ళ పార్టీ ఆపివేయడంతో రేవంత్ రెడ్డికి అది అడ్వాంటేజ్గా మారిన మాట నిజం. కానీ ఆ అగ్రెసివ్ భాష, అగ్రెసివ్ పోస్చరింగు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అవసరమా అంటే ఒక పొలిటికల్ పోలరైజేషన్కు ఉపయోగపడుతుందేమో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ పాలన కన్నా క్వాలిటేటివ్ డిఫరెంట్ పాలన ఇస్తున్నాం అనేటువంటి భావనను ప్రజల ముందు కలిగించాలి. ఇంకా కేసీఆర్ పై చుట్టూ రాజకీయం తిప్పితే నా అంచనా కాంగ్రెస్కే నష్టం భవిష్యత్తులో. ఇప్పుడు ఏమైనా తాత్కాలికంగా లాభం అవుతుందేమో లేదో తెలియదు, కానీ దీర్ఘకాలంలో అనవసరంగా కేసీఆర్ చుట్టూ రాజకీయం తిప్పి కాంగ్రెస్ పార్టీ తన చుట్టూ రాజకీయ చర్చలు జరగకుండా చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన పాలన చుట్టూ రాజకీయం చేస్తే ఆ పార్టీకి ఎక్కువ లాభం. కానీ తన పాలన చుట్టూ రాజకీయం మానేసి కేసీఆర్ చుట్టూ రాజకీయం చేస్తే రెఫరెండం లాగా మారిపోతుంది తెలంగాణ రాజకీయం. అంటే కేసీఆర్ మంచివాడా చెడ్డవాడా. సో 2023 ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండొచ్చు, రేపు అదే కేసీఆర్కి అనుకూలంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ చుట్టూ రాజకీయ చర్చ జరపడం కన్నా కాంగ్రెస్ పాలన, ప్రత్యామ్నాయమైన విధానాలు, ప్రత్యామ్నాయమైన ఆలోచనలు, ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆలోచించని కొత్త పుంతలు తొక్కే అభివృద్ధి విధానం పైన కేంద్రీకరించగలిగితే అనివార్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక క్వాలిటేటివ్లీ డిఫరెంట్ పాలన ఇస్తే కేసీఆర్ పేరు కాంగ్రెస్ నాయకులు ఉచ్చరించకపోయినా ప్రజలే కంపేర్ చేసుకుంటారు కదా. ఇంకో కేసీఆర్ ఇలా చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత బాగా చేసింది అని చెప్తారు కదా. ఇప్పుడు మహామంత్రి తిమ్మర్స్ కథ ఉంటాం, ఒక గీతను చిన్న చేయాలంటే ఆ గీతను మలిపేయాల్సిన అవసరం లేదు, పెద్ద గీత గీస్తే సరిపోతుంది. అంటే కేసీఆర్ కన్నా, బీఆర్ఎస్ కన్నా, కేసీఆర్ పాలన కన్నా, కేసీఆర్కి ఉన్న వ్యక్తిగత పొలిటికల్ స్టేచర్ కన్నా చాలా పెద్ద పొలిటికల్ స్టేచర్ రేవంత్ రెడ్డికి వచ్చింది అనుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది అనుకుందాం. ఇక కేసీఆర్తో ప్రజలే కంపేర్ చేసుకొని కాంగ్రెస్ ఈజ్ బెటర్, రేవంత్ ఈజ్ బెటర్ అని అంటారు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన ఎనర్జీస్ను ఫోకస్ చేయాల్సింది తెలంగాణకు ఒక అద్భుతమైన డెవలప్మెంట్ మోడల్ ఇచ్చి, ఈ 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ పాలనలో జరగనివి, కేసీఆర్ పాలనలో ఊహించనివి కూడా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చేయగలిగితే ఎక్కడెక్కడ కేసీఆర్ విఫలమయ్యాడో అక్కడక్కడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం క్వాలిటేటివ్ డిఫరెంట్ రూల్ ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో ప్రజలు యువత కేసీఆర్ పట్ల కోపంతో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కల్పించారనుకుందాం, ప్రజలే కంపేర్ చేసుకుంటారు. కేజీ టు పీజీ ఉచిత విద్య విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే విద్యారంగం చాలా దెబ్బతిన్నది ఈ 10 ఏళ్లలో. ఉన్నత విద్య దెబ్బతిన్నది, పాఠశాల విద్య దెబ్బతిన్నది. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మినహాయిస్తే. సో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా అనేక ఇన్ఫ్రా లోపాలు ఉన్నాయి. సో మీరు రెసిడెన్షియల్ స్కూళ్ళకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పించి సో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చారనుకోండి, డెఫినెట్గా ప్రజలే కంపేర్ చేసుకుంటారు కదా. సో ఇలా మీరు వివిధ అంశాలలో గనక కేసీఆర్ చేయనివి, కేసీఆర్ తోచనివి, కేసీఆర్ ఊహించనివి మీరు చేశారనుకోండి, ప్రజలే కంపేర్ చేసుకుంటారు. సో ఈ పాయింట్లు షర్ట్లు ఇవన్నీ ఏది అవసరం లేదు, ప్రజలు చూసుకుంటారు కదా.